ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2 streaming now on ETV Win app. మెరుపు కలలు అవి నీకు కావాలంటే నేను పంపించే లొకేషన్ ఒంటరిగా రావాలి. వెంటనే బయలుదేరు. నాన్నగారికి సంబంధించిన ఆధారాలు ఇవ్వడానికి ఒంటరిగా రమ్మంటున్నాడేంటి? ముందు ఈ విషయం ఆయనకి చెప్పాలి. ముందు వీడిని వెళ్ళి పట్టుకుని 4 తగిలించైనా ఆ ఫొటోస్ని తీసుకుని నాశనం చేయాలి. లేదంటే దీనికి ఎండ్ ఉండదు. ఇదిగో నిన్నే. అదేంటి ఎటు వెళ్తున్నాడు? ఆఫీస్కి అయితే నన్ను తీసుకువెళ్ళాలి కదా. ఆధారాల కోసం ఆశపడి ఒంటరిగా వెళ్ళడం. నాన్న విషయంలో ఏమాత్రం ఛాన్స్ తీసుకోను. వెళ్ళి ఆ వ్యక్తి ఎవరో, ఏం ఆధారాలున్నాయో చూస్తాను. ఎక్కడున్నాడు ఈ ప్రణయ్ గాడు? నాకు కనిపించిన వెంటనే వాడి తాట తీస్తాను. ఒక అమ్మాయిని అడ్డం పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడు. ఇదేంటి, ఎవరో లేని ప్లేస్కి రమ్మన్నారు. ఆధారాలు ఇవ్వాలంటే ఎక్కడైనా ఇవ్వచ్చు కదా. ముందు ఎవరు వస్తారో రాని, ఆధారాలు ఇస్తే ఓకే. అలా కాదని ఏదైనా ప్లాన్తో వస్తే బ్యాగ్లో పెప్పర్ స్ప్రే ఉంది. ఏంటి బ్రదర్, చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నట్టున్నా? రేయ్, ఫోటోస్ ఎక్కడా? ఖాళీ చేతులతో వచ్చావు, ఫోటోస్ ఎక్కడా? అలా పిచ్చోళ్ళ నవ్వుతావేంట్రా? రేయ్, నిన్ను కొట్టినా నవ్వుతున్నావంటే అంటే నీకు నిజంగా పిచ్చి పట్టింది. దాన్ని ఎలా వదిలించాలో నాకు బాగా తెలుసు. లేరా? చూడు బ్రదర్, నువ్వు నన్ను కొట్టి నా దగ్గరున్న నీ మరదలి ఫోటోలు తీసుకుని వాటిని వెంటనే కాల్ చేసి నీ మరదలి పరువు కాపాడాలనుకుంటున్నావు. తప్పేం లేదు, అది నీ ఎమోషన్. కానీ నాకు ఒక ఎమోషన్ ఉంటుంది కదా. దాని ప్రకారం నువ్వు అనుకున్నట్లు కుదరదు, నేననుకున్నట్టే జరుగుతుంది. క్రిమినల్ గాడివి, నీ ఎమోషన్తో నాకు పనేంట్రా? ఒకవేళ నువ్వు ఆ ఫోటోస్ నాకు ఇవ్వకపోతే ప్రాణాలు తీస్తానే తప్ప నిన్ను
నిన్నిక్కడి నుండి వెళ్ళనివ్వను. మర్యాదగా చెప్పు, ఫొటోస్ ఎక్కడున్నాయి? ఎక్కడున్నాయి? అయ్యయ్యో వాసు, ది జర్నలిస్ట్. నేను క్రిమినల్ అని గుర్తుంది గాని ఒక క్రిమినల్ ఏం చేస్తాడో మర్చిపోయావు. ఏం అర్థం కాలేదు కదా? ఇప్పుడు చెప్తాను విను. నీకు ఫోటోలు ఇవ్వకపోతే నువ్వు నన్ను చంపేసి ఆ రహస్యాలను రహస్యంగా ఉంచే సత్తా ఉన్నవాడివని నాకు తెలుసు. అందుకే ఈ క్రిమినల్ ప్రణయ్ నీ మరదల ఫోటోల్ని ఒక దగ్గర జాగ్రత్తగా పెట్టాను. ఇక్కడి నుంచి నేను 15 నిమిషాల్లో వెళ్ళకపోతే వాటన్నింటినీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అప్లోడ్ అయ్యేలాగా ఏర్పాటు చేసొచ్చాను. అప్పుడు నేను చచ్చినా నీ మరదలి ఫొటోస్ మాత్రం వైరల్ అవుతాయి. లైకులు, షేర్లు, కామెంట్లు, అబ్బో ఒక్క రోజులోనే నీ మరదలు మాత్రం సెలబ్రిటీ అయిపోతుంది. ఈ విషయం తెలియని నువ్వు నేనొచ్చిందెందుకో కనుక్కోకుండా చంపుతాను, పాతరేస్తాను అని హీరో డైలాగులు చెప్తున్నావు. నువ్వు హీరోవే కాదనడు, కానీ ఈ సీన్లో కాదు. ఇంకెవరూ రావడం లేదేంటి? మెసేజ్ వచ్చిన నెంబర్కి కాల్ చేసి కనుక్కుంటే బెటర్. ఫోన్ కూడా తీయడం లేదు. నేనుండి అలా వెళ్ళిపోవాలా? అమ్మో, వెళ్ళిపోతే ఎలా? నేను వెళ్ళాక నాన్నకి సంబంధించిన ఆధారాలు తీసుకొస్తే నేను లేకపోతే ఎలా? వాళ్ళు ఎవరైనా సరే వచ్చే వరకు ఇక్కడే ఉంటాను. ఛీ! ఒక అమ్మాయి జీవితాన్ని అడ్డు పెట్టుకుని ఏదో సాధించాలనుకుంటున్నావు. సిగ్గులేదారా నీకు? అసలు ఏం కావాలరా నీకు? అది అలా అడిగావు, పద్ధతిగా ఉంది. మన పెద్దవాళ్ళు ఏమన్నారు? పోయిన దగ్గరే వెతుక్కో, దొరుకుతుంది అన్నారు. అందుకే నేను నీ దగ్గరకు వచ్చాను. ఏం కావాలో సూటిగా చెప్పు. సూటిగా. సూటిగానా? సరే, సూటిగానే అడుగుతున్నాను. నీ మరదల్ని నాకిచ్చి పెళ్లి చెయ్యి. నిన్ను ఏయ్! కూల్ కూల్ కూల్. ఈ ఆవేశమే వద్దనేది. కొన్నిసార్లు ఆవేశం కన్నా ఆలోచన అందరికీ మంచిది. చూడు, నేను మొదట నీ మరదల మీద మోజుపడ్డది డబ్బులకు ఆశపడి పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. కానీ డబ్బు పోయింది. సర్లే, డబ్బుదే ఉంది, అందం ఉంది కదా అని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. ఆ అందాన్ని అనుభవిద్దాం అనుకుని డబ్బు కోసం ఇంకో అమ్మాయిని ట్రాప్ చేశాను. కానీ నువ్వు హీరోలాగా మధ్యలోకొచ్చి అందమైన నీ మరదల్ని నాకు దూరం చేసి, డబ్బున్న అమ్మాయిని దూరం చేసి నన్ను తన్ని తరిమేశావు. మరిప్పుడు నేనేం చేయాలి? పోనీలే అని వదిలేయాలా? కానీ అలా వదిలేయడానికి నేను హీరోని కాదే, విలన్ని. అలా ఎలా వదిలేస్తాను? అందుకే అన్నింటికీ కలిపి ఆవు దూడలాగా న్యాయంగా నీ మరదల్నిచ్చి నాకు పెళ్లి చేస్తే నేను మోజుపడ్డ అందమైన అమ్మాయి నాకు దక్కింది అనుకుని నిన్ను క్షమించి వదిలేస్తాను. తనని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. నా కంఠంలో ప్రాణం ఉండగా నీ బెదిరింపులకి లొంగను. తనని కాదు కదా, తన నీడని కూడా టచ్ చేయనివ్వను. ఏంటి ఛాలెంజా? సరే, అలాగే కాని నీకు 3 రోజులు టైం ఇస్తున్నాను. నీ మనసు మల్లె పువ్వు చేసుకుని నీ మరదల్ని తీసుకొచ్చి నాతో పెళ్లి చేస్తే సరే సరే.
లేదంటే 4వ రోజు నీ మరదలు సెలబ్రిటీ అయిపోతుంది. ఆ తర్వాత ఏంటి ప్రణయ్ ఇలా చేశావని నా దగ్గర ఏడవద్దు. సరే, మరి నేను బయలుదేరుతాను. మళ్ళీ లేట్ అయి 10-15 నిమిషాలు దాటితే ఫోటోలన్నీ అప్లోడ్ అవుతాయి. నేను చెప్పింది నా మీద కోపంతో కాకుండా నీ మరదలి మీద బాధ్యతతో ఆలోచించు. వస్తాను. నీకు సాయం చేసి హెల్ప్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడు మనసు మార్చుకున్నాను. మళ్ళీ నీకు హెల్ప్ చేయాలనిపించినప్పుడే మెసేజ్ చేస్తాను. ఇప్పుడు బ్లాక్ చేస్తున్నాను. నాకు కాల్ చేసినా మెసేజ్ చేసినా ఉపయోగం ఉండదు. The subscriber is currently switched off. నాన్నకి సంబంధించిన ఆధారాలు అందుతాయేమోనని ఎంతో ఆశపడి ఇక్కడికి వచ్చాను, కానీ ఇలా చేశాడేంటి? ఛ! ఇప్పుడు ఏం చేయను? నాకు మెసేజ్ చేసింది ఎవరు? నాన్నని నిర్దోషి అని నిరూపించడానికి వాళ్ళ దగ్గర ఏం ఆధారాలున్నాయి? ముందెందుకు ఆధారాలు ఇస్తానని రమ్మన్నారు, తర్వాత ఎందుకు మనసు మార్చుకున్నారు? ఇలా సమాధానం లేని ప్రశ్నలు చాలా ఉన్నాయి. వీటిని ఎలాగైనా కనిపెట్టాలి. అందులో ఒక్క ఆధారమైన నాన్నని నిర్దోషి అని ప్రూవ్ చేస్తే చాలు. నీ మరదల్ని నాకిచ్చి పెళ్లి చెయ్యి. నీకు 3 రోజులు టైం ఇస్తున్నాను. నీ మనసు మల్లె పువ్వు చేసుకుని నీ మరదల్ని తీసుకొచ్చి నాతో పెళ్లి చేస్తే సరే. 4వ రోజు నీ మరదలు సెలబ్రిటీ అయిపోతుంది. ఎవరెన్ని ఛాలెంజ్లు చేసినా నీకేం కానివ్వను. అది ప్రణయ్ అయినా ఇంకెవడైనా సరే, వాళ్ళ ప్రాణాలు తీసైనా నిన్ను కాపాడుకుంటాను.
subscriber is currently switched off. గాడ్ గాడ్ అసలేంటి ఎన్నిసార్లు చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. The subscriber is currently switched off. ఓ గాడ్ The subscriber is currently switched off. Please try after some time. ఏమైందక్క, ఎందుకు అలా టెన్షన్ పడుతున్నావు? మా అమ్మ ఈరోజు ఎర్లీ మార్నింగ్ వస్తానని చెప్పింది, కానీ ఇంకా ఇంటికి రాలేదు. ఫోన్ కూడా కలవడం లేదు. నాకేదో భయంగా ఉంది. ఇదేమైనా ప్రణయ్ గడిపనా? అత్తయ్య ఎప్పుడు కాల్ చేశారు? నిన్న ఈవినింగ్ కాల్ చేసినప్పుడు చెప్పారు, మార్నింగ్ నువ్వు మేల్కొనేసరికి నేను నీ దగ్గర ఉంటానని. కానీ నేను లేచినప్పటి నుంచి కాల్ ట్రై చేస్తూనే ఉన్నాను. ఫోన్ నాట్ రీచబుల్ వస్తుంది. నాట్ రీచబుల్ అని రావడం ఏంటి? The subscriber is currently switched off. Please try after some time. ఉదయాన్నే వస్తానన్న బాను ఇంతవరకు రాకపోవడం ఏంటి? ఫోన్ కలవకపోవడం ఏంటి? నాకు కూడా ఏదో భయంగా ఉంది వాసు. ఏం కాదమ్మా, అత్తయ్య ఏమైనా చిన్నపిల్లనా లేదా లోకం తెలియని అమాయకురాలా తప్పిపోవడానికి? ఎక్కడో ఏదో మిస్కమ్యూనికేషన్ జరుగుంటుంది అంతే, దట్స్ ఆల్. లేదు, నిన్న మామ్ ఖచ్చితంగా ఈరోజు మార్నింగ్ వస్తానంది. అమ్మ ముంబై కాకుండా ఇంకెక్కడికైనా వెళ్తానందా? నోనో, ఇంకెక్కడికి వెళ్తా అని చెప్పలేదు. ఒకవేళ వెళ్ళినా నాకు చెప్పేది కదా. తెల్లవారుజామున పీడకల వచ్చింది, తర్వాత నాకు మెసేజ్ వచ్చింది, కానీ అక్కడ ఎవరూ లేరు. ఉదయాన్నే రావాల్సిన అమ్మ రాలేదు. తెలియకుండానే నా చుట్టూ ఏదో జరుగుతుంది. ఏం జరుగుతుంది? అత్తయ్య ఇంటికి రాకపోవడానికి ఆ ప్రణయ్ గారికి ఏమైనా సంబంధం ఉండుంటుందా? లేదు, వాడి పగ నా మీద తన మీద అంతే తప్ప అత్తయ్య జోలికి రాడు. మరి ఏం జరుగుంటుంది? మామ్ కనిపించట్లేదంటే ఎవరు ఏం మాట్లాడట్లేదేంటి? కనీసం మీ మొహాల్లో ఆ బాధ కూడా లేదు. అదేంటమ్మా అలా అనేసావు? మాకు బాధ కంగారు లేకపోవడం ఏంటి? అంత కంగారు ఉన్న వాళ్ళైతే ఏదో ఒకటి చెయ్యండి. మామ్ ఎక్కడుందో కనిపెట్టండి. ఎవరో బయట వాళ్ళ కోసం హీరోలు అయిపోతారుగా. ఇప్పుడెందుకు కూల్గా ఉన్నారు? ఎందుకక్క అలా అంటావు? ఏం జరుగుంటుందో ఆలోచిస్తున్నావు. అమ్మ కనిపించడం లేదంటే గుండె పట్టేసినట్టుందక్క. ఏం అర్థం కావడం లేదు. సరే పదండి, ముందు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫైల్ చేద్దాం. అప్పుడు మనకు టెక్నికల్ సపోర్ట్ కూడా దొరుకుతుంది. అత్తయ్య నిన్న బయలుదేరిన దగ్గర నుండి అన్ని డీటెయిల్స్ తీసుకోవచ్చు. ఓకే? అవునక్క, తను చెప్పింది నిజం. మనం ఇక్కడ ఎంత ఆలోచించినా ఉపయోగం ఉండదు. పదండి, వెళ్ళి పోలీస్ సపోర్ట్ తీసుకుందాం. అప్పుడు వాళ్ళకున్న టెక్నాలజీ వాడి మనకి హెల్ప్ చేస్తారు. ఈలోగా మనం కూడా అమ్మ ఎక్కడ ఉందని కనిపెడదాం. సరే పదండి. వెయిట్, మామ్ దగ్గర నుండి మెసేజ్ వచ్చింది. హాయ్ బేబీ, సారీ ఈరోజు వద్దామనుకున్నాను, కానీ వచ్చిన పని ఇంకా అవ్వలేదు. నీకే కాల్ చేద్దామనుకున్నాను. ఇక్కడ సిగ్నల్స్ ప్రాబ్లం ఉంది,
తారారే తారే రారే తారారే తారే రారే. సిగ్నల్ రాగానే కాల్ చేస్తాను. నేను రావడానికి ఇంకా 1 వీక్ పడుతుంది. డోంట్ వరీ, నేను వచ్చిన పని చేసుకొని వస్తాను. టేక్ కేర్. బాయ్ బేబీ. విన్నారుగా, మామ్ రావడానికి టైం పడుతుందంట. అత్తయ్య, అమ్మ కనిపించలేదనగానే నాకేమీ అర్థం కాలేదు. కాసేపు బ్లాంక్ అయ్యాను. వెన్నులోంచి వణుకొచ్చింది అత్తయ్య. పిచ్చి పిల్ల, అది నీకు అమ్మ మీదున్న ప్రేమమ్మా. మనకు కావలసిన వాళ్లకు ఏదైనా అయ్యిందంటే మనం అక్కడే ఆగిపోతాం. సరే, మీ అమ్మ మెసేజ్ చేసిందిగా, మంచినీళ్ళు తాగి విశ్రాంతి తీసుకుందువు గాని పద. సరే అత్తయ్య. థ్యాంక్స్. మా నాన్న కోసం నాకు తెలియకుండా ఇదంతా చేస్తున్నావా? థ్యాంక్ యూ సో మచ్. నేను ఇదంతా చేస్తుంది మీ నాన్న కోసం కాదు. మరెవరి కోసం ఇదంతా చేస్తున్నావు? ఆ, అదంతా నీకెందుకు చెప్పాలి? నాకేనే నచ్చిస్తున్నా, నాకేనే ముచ్చస్తున్నా, నువ్వంటూ నాలోకొచ్చి